హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇంకొక వీడియోకి వెల్కమ్ మీ అందరికీ. ఇంతకు ముందు ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్గా నా లైఫ్ ఎలా ఉండింది అండ్ అలానే కోలాచూర నా లైఫ్లోకి ఎలా వచ్చారు ఈ వీడియోస్ పెట్టాను. అవి చూడని వాళ్ళు అవి చూడండి, అవి కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఫన్నీగా కూడా ఉంటాయి వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్సెస్ అయితే. ఇంట్లో కెమెరా పెట్టి నేను వీడియో చేస్తున్నాను అంటే కనుక వీళ్ళిద్దరు వచ్చేస్తారు పక్క. ఇదేమో ఇక్కడ పడుకొని ఉంది బెల్లీ రబ్స్కి డిమాండ్ చేస్తూ. అది చూసారా అంటే వెనక్కి వెళ్ళిపోయి ట్యాంట్రమ్స్ అన్నీ ప్లే చేస్తూ ఉంటుంది. దీనికి నేను పాయ్ ఇవ్వడం నేర్పించా. అప్పటి నుంచి పాయ్ ఇస్తానే ఉంటుంది. ఎందుకు నేర్పించానా అనిపిస్తుంది ఆ పా నాకు. ఆ పాయ్ ఇచ్చి బెల్లీ రబ్స్ అడుగుతుంది, ఆ పాయ్ ఇచ్చి అంతే డిమాండ్ చేస్తూ ఉంటుంది, సతాయిస్తూ ఉంటుంది ఇంకా నన్ను. సో ఈ వీడియో అయితే నాకు ఆస్ట్రేలియాలో ఐటీ జాబ్ ఎలా వచ్చింది అండ్ అలానే ఆ జాబ్తో పిఆర్ ఎలా అప్లై చేసుకున్నాను, ఇలాంటి నా ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుంటాను. ఆ చిన్న డిస్క్లైమర్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు నేను యూజ్ చేసిన టెక్నిక్స్ జాబ్కి కానీ లేదా నేను పిఆర్ అప్లై చేసినప్పుడు ప్రొసీజర్ కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్కి కంప్లీట్గా డిఫరెంట్ అండ్ జాబ్ మార్కెట్ కూడా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్గా మారిపోయింది. జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకుంటున్నాను. బయట అయితే టెంపరేచర్ చాలా వేడిగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 8:22కి మాకు 32 ఎంత ఉంది టెంపరేచర్. అందుకనే ఇంట్లో కూర్చొని చేస్తున్నా. సో ఎకోస్ కానీ రీసౌండ్ కానీ వస్తే, ఆ ఫ్యాన్ సౌండ్ ఏసీ సౌండ్ ఇవన్నీ వస్తే కొంచెం ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దిస్ వీడియో. నేను మ్యాటర్ మాట్లాడదాం అనుకుంటే ఇది వచ్చి నా చేతిలో ఉన్న ఛార్జింగ్ వైరు, నాది ఇక్కడ షర్ట్ మీద ఉన్న మైక్ ఇవన్నీ లాగుతూ ఉంటుంది కోలా. దానికి ఇవన్నీ చూసినా రాయిలాగే కనిపిస్తుంది. దాంతో ఫెచ్ ఆడదామని ట్రై చేస్తూ ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ రియాలిటీ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ ఆస్ట్రేలియా వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ మాట్లాడుకుందాము. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ చెప్తాను. గాల్లో మేడలు కట్టేసుకుంటాము, అంతా పర్ఫెక్ట్గా జరిగిపోతుంది, వెళ్ళిపోతాం, సంపాదించేసుకోవచ్చు, డాలర్స్ వచ్చేస్తాయి, రిచ్ అయిపోవచ్చు అనుకుంటాం. రియాలిటీ దానికి టోటల్గా ఆపోజిట్ ఉంటుంది. మేబీ ఎవరు ఫారెన్ వెళ్ళని రోజుల్లో మనం వచ్చి ఉంటే వాళ్ళందరికంటే డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి అప్పుడు కొంచెం రిచ్గా కనిపించచ్చు మనం. ఇప్పుడు రియాలిటీ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టూడెంట్ అడ్మిషన్ రావడమే చాలా కష్టంగా ఉంది ఆస్ట్రేలియాలో. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇమిగ్రేషన్ సిస్టంలో లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి పడేశారు మన ఇండియన్స్, స్పెషల్లీ మన ఇండియన్స్లో కూడా సౌత్ కంటే కూడా నార్త్ వాళ్ళు ఎక్కువ, పంజాబ్, హర్యానా, ఈ స్టేట్స్ వాళ్ళు, అస్సాం, బీహార్, ఈ స్టేట్స్ వాళ్ళు లూప్ హోల్స్ అన్ని బ్యాడ్గా యూటిలైజ్ చేసేసుకొని గవర్నమెంట్ నోటీస్కి అయితే వెళ్ళింది. సో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే వీసా రూల్స్ అన్ని టైట్ చేసేసారు. ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఇక్కడ మాస్టర్స్ చదవడానికి అప్లై చేస్తున్నాడు. అతనికి మీ ఫీజు డబ్బులు, మీ ఖర్చులు ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకోండి, సఫిషియెంట్గా చాలా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళే ఒక ఫిగర్ ఇచ్చి అంత అమౌంట్ని మన సేవింగ్స్ అకౌంట్లో మనం చూపిస్తే కానీ అడ్మిషన్ ఇవ్వట్లేదు. ఫినాన్షియల్ ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆబ్వియస్ ఏ కంట్రీకి వెళ్ళినా చెక్ చేస్తారు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎందుకు చెక్ చేస్తున్నారంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టి రావటము, ఇంకా కనీసం ఇంగ్లీష్ కూడా మాట్లాడటం చేతగాని వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, కొంచెం రీసెర్చ్ చేయాలి. ఫారెన్కి వస్తున్నాము అంటేనే అన్ని మనం సొంతగా చేసుకోవడానికి రెడీ అయ్యి వస్తున్నాము అని దాని అర్థం. ఆ ఫస్ట్ స్టెప్ ఎక్కడ మొదలవుతుంది? వెళ్ళాలి అంటే ఏం చేయాలని మనం సొంతగా గూగుల్ సెర్చ్ చేస్తాం కదా. ఆ గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది ఇంగ్లీష్ మీ లాంగ్వేజ్, మీ ఇంగ్లీష్ నేను నేర్చుకోవాలి అని చెప్పి. అది కూడా మన వాళ్ళు చాలా మంది చేయకుండా నేను ఇప్పుడు కూడా చూస్తూ ఉంటా. ఇది మన సౌత్లో కూడా అప్లై అవుతుంది, నేను ఎవరిని తక్కువగా చెప్పట్లేదు. కాకపోతే కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే యూజ్ అవుతుంది ఇక్కడ కమ్యూనికేట్ చేయడానికి. ఏంది అరుస్తున్నావు? బయట వేరే డాగి వాకింగ్కి వెళ్తుంది అందుకని చెప్పి అరుస్తుంది, వినిపించిందా దానికి అర్జన? సో ఇక్కడ కమ్యూనికేట్ చేయడం మనకి ఈజీ అయితే ఇక్కడ వాళ్ళతో మనం డిస్కషన్స్ తొందరగా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వాళ్ళతో ఈజీగా మనం మింగిల్ అవ్వచ్చు. ఆ మింగిల్ అయితే ఏంటంటే కొంచెం నెట్వర్కింగ్ పెరుగుతుంది. అప్పుడు మనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా వాళ్ళు చేస్తారు. ఏదన్నా సరే ఈ కంట్రీలో ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఇక్కడ నేర్చుకోవాలి. సో అలా స్టూడెంట్ వీసాకి రూల్స్ అన్ని కూడా టైట్ చేసేసారు. వాళ్ళు చెప్పిన అన్ని మీట్ అయినా సరే ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఇమిగ్రేషన్ మరీ ఎక్కువైపోయి వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి అని వాళ్ళు అనుకొని కౌంట్ అయితే తగ్గించేశారు. పర్ ఇయర్ ఇంతమందినే అలౌ చేస్తామని చెప్పేసి. లాస్ట్ 1.5 ఇయర్లో అయితే టూ మచ్ రిజెక్షన్స్ అని మీ అందరు వినే ఉంటారు. చాలా మంది కంగారు పడి అప్పుడు మెసేజ్ కూడా పెట్టారు, ఎలా తీసుకోవాలి వీసాస్, ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా అని చెప్పేసి. బట్ ఆ టెక్నిక్స్ ఎప్పుడు ఎవరికి ఎలా వర్క్ అవుతాయో తెలియదు. కన్సల్టెంట్తో మాట్లాడండి ప్రాపర్ అడ్వైస్ కావాలి అంటే. బికాస్ నేను మారా ఏజెంట్ని కాదు, నాకు తెలిసింది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలుగుతాను. సో రియాలిటీలో అయితే చాలా టైట్గా ఉంది సిచ్యువేషన్. అంటే స్టూడెంట్ వీసాస్ గ్రాంట్ రావటము ఇప్పుడు కొంచెం బెటర్ అయిందనే మాట వింటున్నాను నేను. ఇంకా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేస్తే మాస్టర్స్ ఎలా ఉంటుంది అంటే కనుక టిపికల్గా మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, కొంచెం స్పూన్ ఫీడింగ్ స్టైల్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రతి సబ్జెక్ట్ కూడా స్పూన్ ఫీడింగ్, అసైన్మెంట్, అర్థం కాకపోతే మనకు ట్యూషన్ హెల్ప్లు ఉంటాయి, అవి ఉంటాయి, అన్ని డిఫరెంట్ ఉంటుంది మొత్తం. కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో అలా కాదు. నువ్వు చదివితే చదువు, లేదా లేదు, ఎవడు పట్టించుకోడు. ఎవరి లైఫ్ వాడు చూసుకోవడానికి ఖాళీ ఉండదు. క్లాస్కి వెళ్తాం, కూర్చుంటాం, రోజు మొత్తం మీద 1-2 గంటలు మా కాలేజ్ ఉండదు ఇక్కడ, అంతే. మిగతా అంతా ఇంట్లోనే ఖాళీ కూర్చుంటాం లేదా జాబులు చేసుకుంటాం. అది ఎందుకంటారా? స్టూడెంట్ వీసా అడ్మిషన్ రాగానే ఎన్రోల్ చేసుకోండి మీ సబ్జెక్ట్స్లోనే మెయిల్ వస్తుంది. ఎన్రోల్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక ఫస్ట్ సెమిస్టర్లో. ఆ 5 సబ్జెక్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ నేను ఏ రోజు అటెండ్ అవుతాను అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాస్టర్స్ టైం టేబుల్ అలానే ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఒక్కొక్క రోజు ఎన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు, అది ఎన్ని అవర్స్ ఉంటుంది క్లాస్, దాన్ని బట్టి మీ డే ఫిక్స్ అవుతుంది. నాకైతే ఫస్ట్ ఇయర్ మాస్టర్స్లో వారానికి 2 రోజులు వెళ్ళేవాడిని. ఆ 2 రోజుల్లో కూడా మండే 2 hours, ఇంకా ట్యూస్డే 2 or 3 hours ఉండేది అంతే. మిగతా రోజులన్నీ ఖాళీగానే ఉండేవాళ్ళం, అసైన్మెంట్ చేసుకునే వాళ్ళం.
జాబులు ఉంటే జాబులు చేసుకునే వాళ్ళం, లేదా ఇంట్లో బాయ్స్ అందరం కలిసి అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎంత ఎర్లీగా మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే అంత తక్కువసేపు మీరు కాలేజ్లో స్పెండ్ చేయొచ్చు. నేను ఆశ పెట్టట్లేదు, అంత తక్కువసేపు స్పెండ్ చేస్తే ఏంటంటే మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయడానికి ఉంటుంది. లైక్ అటు ఇటు తిరగటం ఇష్టం ఉన్న, ట్రావెలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు తిరగచ్చు, లేదా జాబ్స్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఇలా చాలా ఉంటాయి. అదే మీరు లేట్గా లాస్ట్ మూమెంట్లో చేసుకుంటే ఏ సెషన్ మిగిలి ఉంటే ఆ సెషన్లోకి అటెండ్ అవ్వాలి. అప్పుడు ఒక 3-4 డేస్ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. చదువు ఎంత ఇంపార్టెంటో డబ్బులు సంపాదించుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. సో రెండు బ్యాలెన్స్ చేసుకునేలాగా మీరు టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి, అది నా ఉద్దేశం. సో చదువు గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడాను, ఆ వీడియో చూసేయండి, ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు కమింగ్ టు ఐటీ జాబ్ సెర్చ్. రియాలిటీగా నేను జాబ్ సెర్చ్లో ఎంత కష్టపడ్డాను, ఎన్ని రోజులు సెర్చ్ చేశాను, ఎలా నేను రిక్రూటర్స్ కానీ కన్సల్టెన్సీస్ కానీ అప్రోచ్ అని చెప్తాను. నా ఫస్ట్ జాబ్ 20th October 2020 స్టార్ట్ అయింది. అది లక్కీగా చాలా స్ట్రాంగ్ రిఫరెన్స్తో, ఫ్యామిలీ రిఫరెన్స్తో వచ్చింది. సో రిఫరెన్స్ వచ్చింది కాబట్టి అప్లికేషన్ పెట్టేసి ఇంటర్వ్యూ పాస్ అయిపోతే జాబ్ స్టార్ట్ అయిపోయింది. సో నా ఫస్ట్ జాబ్ వచ్చేసి TCSలో, మెల్బోర్న్లో. కోవిడ్ అప్పుడు కరెక్ట్గా నాకు జాబ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ జాబ్కి అయితే నేను ఎలాంటి స్ట్రగుల్స్ పడలేదు, చాలా ఈజీగా అన్ని నా చేతికి వచ్చి పడినాయి ఈ రిఫరెన్స్ ఇవ్వడం వల్ల. అంటే అప్పుడు కూడా కొంచెం వర్క్ ఉండింది, లైక్ అప్లికేషన్స్ కానీ లేదా ఇంటర్వ్యూస్ కానీ, బట్ దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది జర్నీ. ఫస్ట్ జాబ్ చేరిన తర్వాత ఆస్ట్రేలియన్ స్టైల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇంకొక ఛాలెంజ్ అనమాట. అంటే ప్రతి కంట్రీలో జాబ్ సెర్చ్కి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అలా ఆస్ట్రేలియాలో ఇక్కడ వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, లోకల్ ఎక్స్పీరియన్స్ ఉందా నీకు, అది ఉంది అంటే కనుక సరే, తర్వాత PR ఉందా, నువ్వు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వగలుగుతావా లేదా మాకు అని అడుగుతారు. అప్పుడు నాకు ఇంకా PR లేదు, ఆస్ట్రేలియాలో లోకల్ IT జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ బెటర్గా ఉండడానికి ఏం చేశానంటే అడిషనల్ సర్టిఫికేషన్స్ చేశాను. నేను బిజినెస్ అనలిస్ట్ జాబ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్గా ఆ బిజినెస్ అనలిస్ట్ జాబ్కి సంబంధించిన అడిషనల్ సర్టిఫికేషన్స్ అయితే చేశాను. అవి చేసి అవి నా ప్రొఫైల్ యాడ్ చేసుకొని నా కొలీగ్స్ ఎవరైతే ఉంటారో, నా మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఎండోర్స్ చేయించుకున్నాను ఆ పర్ఫార్మెన్స్ని. ఇయర్లీ పర్ఫార్మెన్స్ రివ్యూ లేదా 6 monthsకి ఒకసారి ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత ఎండోర్స్ చేయమని చెప్పి అడగండి. ఇట్లా ప్రొఫెషనల్స్ మీ ప్రొఫైల్స్ని ఎండోర్స్ చేస్తే, ఇట్లా మీ ఫీల్డ్లో మిమ్మల్ని మేనేజ్ చేసిన డైరెక్టర్స్ కానీ, మేనేజర్స్ కానీ, లేదా మీతో వర్క్ చేస్తున్న కొలీగ్స్ కానీ మిమ్మల్ని ఎండోర్స్ చేస్తే, అచ్చా వీటి పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పేసి నెక్స్ట్ జాబ్ ఎప్పుడైనా మీరు అప్లై చేసేటప్పుడు ఆ రిక్రూటర్ మీ ప్రొఫైల్ గో త్రూ చేసినప్పుడు కొంచెం వాల్యూ యాడ్ అవుతుంది. ఈ రోజుల్లో కామన్గా ఫ్రెండ్స్ అడిగి అందరూ చేయించుకుంటున్నారు, బట్ మీకు సరైన క్యాండిడేట్ ఎండోర్స్ చేస్తే అతని ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది. మిమ్మల్ని ఎండోర్స్ చేసిన వాళ్ళ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది అతను మీ ఫీల్డ్ అయినా కాదా, అతనికి స్కిల్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ వాళ్ళ ప్రొఫైల్లో కూడా ఉంటాయి. కాబట్టి అది చాలా వాల్యూ యాడ్ అవుతుంది ప్రొఫైల్ ఎన్రిచ్మెంట్లో, అది ఫస్ట్ స్టెప్. ఇంకొకటి, జాబ్ ఎత్తుక్కునేప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్ టు వర్క్ అని చెప్పి మీకు తెలిసిన నెట్వర్కింగ్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆ పోస్ట్ షేర్ అయ్యేలాగా పబ్లిక్ పోస్ట్ పెట్టండి. మేక్ సమ్ నాయిస్ అంతే. ఎందుకంటే ఇప్పుడు లింక్డ్ఇన్ ఎలా వర్క్ అవుతుంది, నేను ఏదైనా పోస్ట్ లైక్ చేస్తే నా కనెక్షన్స్ అందరికీ వాళ్ళ ఫీడ్ మీదకి వెళ్తుంది, గౌతమ్ లైక్ దిస్ పోస్ట్ అని చెప్పి. అది వాళ్ళకు ఉపయోగపడవచ్చు, నాకు తెలియదు కదా అది. అలా మీరు కొంచెం కనెక్షన్స్ పెంచుకొని నెట్వర్కింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏ పోస్టులతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ పోస్ట్ చేశారా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో చూసేవాళ్ళు నాకు తెలుసు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు ఇది ఉపయోగపడకపోవచ్చు. కాకపోతే మీ పిల్లలు ఎవరైతే ఆస్ట్రేలియాకి రావాలనుకుంటున్నారో లేదా వచ్చున్నారో, జాబ్స్ ఇంకా రాకుండా లేదా జాబ్ సెర్చ్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఈ టిప్స్ నార్మల్గా కన్సల్టెన్సీస్కి వెళ్ళినా చెప్పరు. కన్సల్టెన్సీస్ పని ఏంటంటే మీకు అడ్మిషన్ కావాలంటే అడ్మిషన్ ఇస్తారు, వాళ్ళ కమిషన్ వస్తుంది యూనివర్సిటీస్ నుంచి, అది తీసుకొని సెటిల్ అయిపోతారు. జాబ్ కన్సల్టెన్సీస్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు. కాకపోతే ఆ జాబ్ కన్సల్టెన్సీస్ మీకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఏదైనా జాబ్ మీకు సరిపడా ఉండి మీరు దానికి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వబోతున్నారు లేదా మిమ్మల్ని ఆ క్లయింట్ సెలెక్ట్ చేసుకోబోతున్నాడు అంటే కనుక అప్పుడు మాత్రమే నీ ప్రొఫైల్ ఇది మార్చుకో అది మార్చుకొని హెల్ప్ చేస్తారు. లేదంటే ఫ్రీగా ఎవరు చెప్పడు. నేను నేర్చుకునే ఈ వీడియోలో ఫ్రీగా చెప్తున్నా, మీ పిల్లలకి లేదా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి, ఆస్ట్రేలియా వచ్చే వాళ్ళకి. సరే, నా ఫస్ట్ జాబ్ సంగతి చెప్పాను. శాలరీ ఎంత ఉంటుందని మీ అందరికీ చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతకుముందు నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ DM చేశారు, బ్రదర్ మీకు ఆస్ట్రేలియాలో శాలరీస్ ఎలా ఉంటాయి అని చెప్పి. అది తెలియాలి అంటే కనుక నా ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్గా ఒక రీల్ పెట్టాను, ఇక్కడ ఆస్ట్రేలియాలో IT జాబ్స్కి యావరేజ్గా ఎంత శాలరీ వస్తుంది సంవత్సరానికి అని చెప్పి. అది చూడండి, తెలుస్తుంది. మీకు తెలియాలని చెప్పి ఇక్కడ కూడా ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను. ఈ స్క్రీన్ షాట్ ప్రకారం చూసేసి అందరికి ఇంతే వస్తుందని చెప్పి నమ్మద్దు. నేను ఫస్ట్ జాబ్ ఎక్కినప్పుడు నాకు దీనిలో సగం వచ్చింది బిజినెస్ అనలిస్ట్గా. కాకపోతే కోవిడ్ తర్వాత మార్కెట్ స్టాండర్డ్స్ అన్ని మారిపోయినాయి, IT జాబ్స్ చాలా కొత్తగా వచ్చినాయి, చాలా కొత్త కంపెనీస్ ఓపెన్ అయినాయి, శాలరీస్ అనేవి పెరిగినాయి. ఒకప్పుడు $1,00,000 రావడం అంటే అది చాలా గొప్ప విషయంగా ఉండేది, ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది IT జాబ్స్లో. సో యావరేజ్ శాలరీ కింద ఫిక్స్ చేసేసారు. అది ఆబ్వియస్లీ ట్యాక్సెస్ ఉంటాయి. మాకు ఇక్కడ ఉండే ట్యాక్స్ రేట్స్ అయితే ఇవి. ఆస్ట్రేలియా మొత్తం మీద నువ్వు ఏ జాబ్ చేస్తున్నా సంబంధం లేదు, ఈ ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ టు ఆల్ పబ్లిక్ అంతే. అలా నేను ఫస్ట్ జాబ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను, 2 years చేశాను. ఇంకొక చిన్న టెక్నిక్, ఫస్ట్ జాబ్ రావాలి అంటే కనుక మాస్టర్స్ మీరు ఏ యూనివర్సిటీలో అయితే చేస్తారో అందులో ప్రొఫెసర్స్ ఉంటారు కదా, ఆ ప్రొఫెసర్స్ PhD చేసిన వాళ్ళే ఉంటారు, లేదా మీలాగా ఒకప్పుడు స్టూడెంట్గా వచ్చి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళకి టీచింగ్ నచ్చి అందులో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంతకుముందు జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఈ ప్రొఫెసర్ గారితో మనకు ఎందుకు రా బాబు అనుకునే బదులు వాళ్ళతో మనం నెట్వర్కింగ్ పెంచుకోవాలి, వాళ్ళతో మనం ర్యాపో పెంచుకోవాలి అంటే కనుక ఒక చిన్న టెక్నిక్ చెప్తా. ఇక్కడ కాఫీ లేనిదే రోజు గడవదు, ఇండియాలో కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఇంకా కాఫీ కల్చర్ చాలా ప్రామినెంట్గా ఉంటుంది. సో కాఫీ లేనిదే వీళ్ళకి రోజు గడవదు అనమాట.
కెన్ వీ హ్యావ్ ఎ కాఫీ అని చెప్పి ఒక ఇన్విటేషన్ పంపండి. ఆ కాఫీకి వచ్చారనుకోండి, మీరు హోస్ట్ చేయండి కాఫీ డేట్. ఆ కాఫీ డేట్లో జస్ట్ ఐస్ బ్రేకింగ్ ముందు చేయండి, లైక్ నేను ఇట్లా అడ్వైస్ కోరుకుంటున్నాను, ఈ సెషన్ ఎండింగ్కి నాకు ఇంత అడ్వైస్ కావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ దట్ వుడ్ బి రియలీ గ్రేట్ అని చెప్పి ఒక కాఫీ డేట్ హోస్ట్ చేయండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇతను అందరిలాగా టైం పాస్కి రాలేదు, కొంచెం ఇతని ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాడు, హార్డ్ వర్క్ చేయాలని రెడీగా ఉన్నాడు, సో కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి 1-2 కన్వర్సేషన్స్ తర్వాత ఒక్కొక్క లీడ్ మీకు ఇస్తూ ఉంటారు. ట్రై ది సర్టిఫికేషన్ అంటారు. ఇక్కడ మనలాగా స్పూన్ ఫీడింగ్ చేయరు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఈ సర్టిఫికేషన్ చేయి తమ్ముడు, నీకు ఇదే జాబ్ వస్తుంది అని చెప్పి అలా ప్రతి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయరు. ట్రై టు డూ దిస్ సర్టిఫికేట్, ఇట్ వుడ్ హెల్ప్ యూ అంటారు అంతే. అంటే ఏంటంటే ఈ సర్టిఫికేషన్ చేయి, దానివల్ల నీ ఛాన్సెస్ పెరుగుతాయి. పెరిగితే ఇప్పుడు 10 అప్లికెంట్స్ ఉంటే ఆ వాళ్ళలో నీ అప్లికేషన్ పిక్ అయ్యే ఛాన్స్ ఉంది అని. సో అలా మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతారు, చిన్న లీడ్స్ ఇస్తారు. తర్వాత చిన్నగా క్యాచప్స్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా ప్రొఫెషనల్ అడ్వైస్కి మాట్లాడుకోవచ్చు. అలా మీ పర్సనల్ లైఫ్ స్టైల్లో కూడా వాళ్ళని ఫ్రెండ్స్గా మార్చుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ టిప్ అనమాట. చాలా కొద్ది మంది చేస్తారు. నేను మీకు చెప్తున్నా కానీ నేనైతే చేయలేదు. ఇది నేను చేయలేదా అని చెప్పి తర్వాత రిగ్రెట్ అయ్యాను. అందుకనే మీకు ఈ అడ్వైస్ ఇస్తున్నా. ఇంకొక చిన్న టిప్ మీ అందరికీ, యూఎస్కి, ఆస్ట్రేలియాకి, ఇండియాకి ఐటీ మార్కెట్లో కానీ శాలరీస్లో కానీ ఎలాంటి కంపారిజన్ లేదు. మూడు డిఫరెంట్ మార్కెట్. ఇండియా అండ్ యూఎస్ టెక్నికల్గా చాలా ఫార్వర్డ్ ఉంటాయి అండ్ కొత్త ఇన్నోవేషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ టెక్నికల్ కంపెనీస్ ఈ 2 దేశాల్లో ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియా అలా కాదు. లాస్ట్ 4 years నుండి సిచ్యువేషన్ చాలా బెటర్ అవుతుంది. ఒకప్పుడు ఏం ఐటీ జాబ్స్ లేని కంట్రీ నుండి ఇప్పుడు ఐటీ ఇన్నోవేషన్స్ చాలా కొత్తగా వస్తున్నాయి, చాలా స్టార్టప్స్ వస్తున్నాయి, చాలా టెక్నాలజీస్ కంపెనీస్ అడాప్ట్ చేసుకుంటున్నాయి, చాలా కొత్త జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. అలానే శాలరీస్ విషయానికి వచ్చేస్తే యూఎస్లో ఏంటంటే ఇండియాకి డబ్బులు కన్వర్ట్ చేసి పంపిస్తే అవి చాలా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే యూఎస్ డాలర్ వాల్యూ ఫస్ట్ నుంచి ఎక్కువ, అది ఫస్ట్ నుంచి అగ్రరాజ్యంగా నిలిచిన దేశం అది. కానీ ఆస్ట్రేలియా అలా కాదు. ఇక్కడ బ్లూ కాలర్ జాబ్స్కి ఫేమస్ ఈ కంట్రీ. వాటిలో మీరు వెళ్ళే పని అయితే ఐటీ ఏ మూలకు సరిపోదు, అంత సంపాదించవచ్చు ఇక్కడ బ్లూ కాలర్ జాబ్స్తో. ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్ సెర్చ్ ఎంత ఇంపార్టెంటో నేను చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక ఫ్రెండ్ ఫస్ట్ నుంచే మాస్టర్స్ చదువుతూనే అడిషనల్ సర్టిఫికేషన్స్ చేసి అదే సర్టిఫికేషన్స్ని లింక్డ్ఇన్లో అప్డేట్ చేసుకొని కాన్వొకేషన్ అవ్వకముందే నేను జాబ్స్కి అప్లై చేస్తూ, ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తూ, నెట్వర్కింగ్ బిల్డ్ చేస్తూ, ఫ్రీ వెబినార్స్ ఉంటాయి కొన్ని, ఆ ఫ్రీ వెబినార్స్ అటెండ్ అవుతూ ఎవరో ఒకరి హెల్ప్ ద్వారా నేను జాబ్ రిఫరెన్స్లు, జాబ్ లీడ్లు తెచ్చుకున్నాను అనుకోండి, నా నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ తెచ్చుకోవడం. ఫస్ట్ 1 year లేదా 2 years శాలరీ మ్యాటర్ కాదు ఇక్కడ. ఎందుకంటే వేరే అన్ని కంట్రీస్ లాగా కాకుండా ఇక్కడ ఒక్కసారి మనకి పిఆర్ వస్తే ఇంకా కదిలి లైఫ్ లాంగ్ మనని ఎవడు. అలా నేను ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే నాకు సర్టిఫికేషన్స్ కానీ అన్ని నేను ట్రై చేసుకుంటే గోయింగ్ ఫార్వర్డ్ నా కెరియర్ పాత్ ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా సెట్ అవుతుంది. కొంతమందికి ఇంత చేసుకున్నా సరే, అన్ని ప్రాపర్గా ఫాలో అయినా సరే జాబ్ రాదు. ఒక్కొక్కసారి మన లక్ కూడా మనకి ఫేవర్ చేయాలి. కుదిరేసిన వాళ్ళకి అంత బాగా లక్కీగా సరిపోతుంది, లేని వాళ్ళకి కొంతమంది తిరిగి ఇండియా వెళ్ళిపోయారు, కొంతమంది తిరిగి వేరే కంట్రీస్ కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఇక్కడ జర్నీ అంతా అయిపోయిన తర్వాత వేరే కంట్రీస్లో జర్నీ ఫ్రెష్గా మొదలు పెట్టారు. మళ్ళీ అక్కడ స్టూడెంట్గా వెళ్ళటము, లేదా ఇక్కడ నుండే అక్కడ పిఆర్గా వేసుకోవటము, ఎంత డెస్పరేట్ అవసరాలు ఉంటాయి మనకి. సో అవన్నీ మనం ప్రాపర్గా ఫిల్ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచే ట్రై చేయండి. జాబ్ ఒకటే కాదు, జాబ్తో పాటు పిఆర్కే కావాల్సినవి పీటీఈ లేదా ఐఎల్స్ ఎగ్జామ్. ఇక్కడ నాటి అని ఇంకోటి ఉంటుంది, అంటే తెలుగు ఎగ్జామ్ లేదా హిందీ ఎగ్జామ్ రాయాలి. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వచ్చి పిఆర్కి పాయింట్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ సిస్టంలో 5 points అడిషనల్గా రావడానికి మన మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో దాని ఎగ్జామ్ రాయాలి. నాటి ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్, నేను చదువుకునేప్పుడు చిన్నప్పుడు రోజుల్లో ప్రాథమిక, మధ్యమిక అని చెప్పి ఎగ్జామ్స్ ఉండేవి. సేమ్ అలానే అచ్చమైన తెలుగులో మనం మాట్లాడాలి. వాళ్ళకి ఇంగ్లీష్ డైలాగ్ ఇస్తే నేను అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలన్నమాట. అలా 2-3 డైలాగ్స్ ఉంటాయి, ఇంకా 2-3 ఎక్సర్సైజెస్ ఏమో ఉంటాయి ఎగ్జామ్లో. అవి ప్రాపర్గా చెప్తే ఆ ఎగ్జామ్ పాస్ అయితే 5 points వస్తాయి అనమాట పిఆర్ సిస్టమ్కి మనకి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా టైం టు టైం మనం చేసుకొని రెడీగా పెట్టుకుంటే అందరికంటే ఫాస్ట్గా పిక్ అవ్వకపోయినా డెఫినెట్గా పిక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ మీరు సాటిస్ఫై చేసి కూర్చున్నారు. మీరు చేయాల్సింది ఏం లేదు, ఇంకా 1 year జాబ్ వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసి ఇంకా మీరు పిఆర్కి ఫైల్ చేయడమే. సో పిఆర్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ వీడియోలో ముందుకెళ్ళే కొద్ది చెప్తాను. నా ఫస్ట్ జాబ్ గురించి అయితే చెప్పేసా కదా. సెకండ్ జాబ్ నేను ఎలా తెచ్చుకున్నాను అంటే నెట్వర్కింగ్ ఈవెంట్స్ అటెండ్ అయ్యా. ప్రతి ఒడు నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అంటా ఉంటారు. అది మనం ప్రాపర్గా ఫాలో అయ్యి అది మనం ట్రై చేసేదాకా మనకు అది ఏంటో అర్థం కాదు. సో నేను ఎలా ట్రై చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. సో నేనేం చేశాను, కొంచెం ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి అంతా చేసి లోకల్గా కొన్ని వెబినార్స్ జరుగుతాయి. మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్కి సంబంధించిన వెబినార్స్ కానీ, ఈవెంట్స్ కానీ, సెమినార్స్ కానీ బయట జరుగుతాయి అనమాట. అలాంటి నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో వెతుక్కోవచ్చు, నెంబర్ ఆఫ్ గ్రూప్స్లో మనం జాయిన్ అవ్వచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్కి లింక్డ్ఇన్లో మనం నెంబర్ ఆఫ్ గ్రూప్స్లో ఉన్నాం అనుకోండి. ఫేస్బుక్ గ్రూప్స్ ఒకటే కాదు లైఫ్లో ఉండాల్సింది, లింక్డ్ఇన్ గ్రూప్స్ కూడా ఉండాలి. అలా లింక్డ్ఇన్లో మనం గ్రూప్స్లో జాయిన్ అయితే ఎవడో ఒకడు ఏదో ఒక టైంలో ఆస్ట్రేలియాలో పలానా ప్లేస్లో మీకు వెబినార్స్ హోస్ట్ అవుతున్నాయి కదా, రిజిస్టర్ అవ్వండి అని చెప్పి పెడతారనమాట. నేను లింక్డ్ఇన్లో చూసుకోలేదు, eventbrite.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది ఇక్కడ. దానిలో ఏంటంటే
అన్ని రకాల వెబినార్స్, అన్ని రకాల ఈవెంట్స్ అన్ని హోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా వాళ్ళు వస్తే వాళ్ళతో మీటింగ్స్ కానీ, 1-on-1 మీటప్స్ కానీ సెలబ్రిటీస్తో అవి ఉంటాయి. అట్లానే ప్రొఫెషనల్ ఫీల్డ్కి సంబంధించినవి కూడా ఉంటాయి. సో నేనైతే బిజినెస్ అనలిటిక్స్ అండ్ డేటా అనలిస్ట్స్ మీటప్ అని ఒకటి జరిగింది. అది ఫ్రీ ఆఫ్ ఛార్జ్ కాదు, కొన్ని అయితే ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఉంటాయి. నేను అటెండ్ అయింది $20 per head అనమాట. 2 hours సెషన్ అది అటెండ్ అయ్యాను సిటీలో, మెల్బర్న్ సిటీలో ఉంటుంది. ఆ ఈవెంట్ అటెండ్ అయిన తర్వాత తెలిసింది, నేను ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఎంతమంది ఉన్నాము, ఫ్రెష్గా మాస్టర్స్ అయిపోయి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చిన స్టూడెంట్స్ మేము. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉండి ఇంకా ఆ ఫీల్డ్లో ప్రోగ్రెస్ అవ్వడానికి, ఇంకా ఆ ఫీల్డ్లో అడిషనల్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి ఆ వెబినార్ అటెండ్ అయ్యారనమాట. అది నాకు అనుకోకుండా చాలా 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 హెల్ప్ అయింది. ఎలా అంటారా, ఏమి తెలియనోడికి ఒక ప్రాపర్ సెటిల్ అయినోడు గైడెన్స్ ఇస్తే దగ్గరుండి ప్రతి స్టెప్ ఎంత హెల్ప్ అవుతుంది. అలా వాళ్ళందరూ నాకేం చెప్పారంటే, సో అండ్ సో సర్టిఫికేషన్స్ నువ్వు చేయాలి, నీ ఫీల్డ్లో నువ్వు కంటిన్యూ అవ్వాలి అనుకుంటుంటే ఫ్యూచర్లో కూడా, అప్పుడు నీకు సో అండ్ సో పొజిషన్ వస్తుంది, ఇప్పుడుండే డైలీ లైఫ్ నీది ఎలా ఉంటుంది చెప్పు అని చెప్పారు. నా ప్రాజెక్ట్ ఏంటి, నేను ఏ రెస్పాన్సిబిలిటీస్ టేక్ ఓవర్ చేస్తున్నాను అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే, సరే అంతా బాగుంది, ఎంట్రీ లెవెల్లో ఎవరైనా నీలాగే చేస్తారు, కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేషన్స్ చేస్తే కెరీర్లో ప్రోగ్రెస్ అవుతావు, నెక్స్ట్ స్టెప్కి ప్రమోట్ అవుతావు, అండ్ ప్రెసెంట్ ఉన్న కంపెనీలో కూడా నీ పర్ఫార్మెన్స్ రివ్యూ వచ్చినప్పుడు అచ్చా వీడు సర్టిఫికేషన్స్ చేస్తున్నాడు, కెరీర్లో సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి రివ్యూలో మంచి బోనస్లు వస్తాయి, అన్నీ కూడా జరుగుతాయి. సో ఇవి చెయ్యని చెప్పాడు. నాకు రికమెండ్ చేసిన సర్టిఫికేషన్స్ ఏంటంటే CBAP, బిజినెస్ అనలిస్టులకి ఇవి 2 చాలా ప్రామినెంట్ సర్టిఫికేషన్స్ అనమాట. అవి ఉంటే వరల్డ్ వైడ్ మొత్తం మీద ఎక్కడైనా సరే చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఉన్నాయి నీకు. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ కానీ, లేకపోతే స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్స్ కానీ, లేకపోతే ఒక సిచ్యువేషన్ అనలైజ్ చేసి నువ్వు దాన్ని టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ టీమ్ మెంబర్స్కి ఎలా కమ్యూనికేట్ చేస్తావు, ఇవన్నీ ప్రాపర్ మెథడ్స్, అజైల్ మెథడాలజీస్ ఇవన్నీ కూడా టీచ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన టర్మ్స్ అన్నీ మీరు సిలబస్లో ఎక్కడో చోట చదివి ఉంటారు కదా, అది ప్రాపర్గా డిగ్గింగ్ చేసి రియల్ లైఫ్ కంపెనీ ఎక్స్పీరియన్స్లో ఎలా అప్లై చేయాలి ఆ టెక్నిక్స్ అన్నీ చెప్తారు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో మనం చదువుకునేది అది జస్ట్ ఆ జర్నీ స్టార్ట్ చేయడానికి ఫౌండేషనల్ స్టెప్స్ అనమాట. ఫౌండేషనల్ స్టెప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లోడికి నడవడం వచ్చింది కదా అని వాడిని రన్నింగ్ కాంపిటీషన్స్కి పంపించలేము కదా, వాడు నడవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, రన్నింగ్ కూడా నేర్పియాలి, వాడు కొంచెం ఫాస్ట్ పెంచాలి రన్నింగ్లో, అప్పుడే వాడు కాంపిటీషన్ విన్ అవ్వగలుగుతాడు. అలా ఎడ్యుకేషన్ అనేది ఫౌండేషనల్ స్టెప్ మనకి మాస్టర్స్లో లేదా బ్యాచిలర్స్లో లేదా సర్టిఫికేషన్స్ మీరు నేర్చుకునేవి. ఇలాంటి వాళ్ళని కలిసి వాళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉంటుందని తెలుసుకున్న తర్వాత మీరు చేస్తున్న వర్క్కి వాళ్ళు చేస్తున్న వర్క్కి కోరిలేషన్ మీరు ఫామ్ చేసుకోగలుగుతారు, మ్యాపింగ్ చేసుకోగలుగుతారు. ఎలా ఉంది డిఫరెన్స్, వాళ్ళు ఎంత రిలాక్స్డ్గా చేస్తూ ఎంత శాలరీ సంపాదిస్తున్నారు, అలా చేస్తే కెరీర్లో ప్రోగ్రెస్ అవుతామా లేదా, అలా చేస్తే ఎంత యూజ్ ఉంటుంది నాకు, నేను ఎంత అవుట్కమ్ డ్రైవ్ చేయగలుగుతాను నా ప్రాజెక్ట్లో. 1 కాదు 2 కాదు, ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీ మైండ్లో ఉన్న వాటికి ఆన్సర్ వచ్చేస్తుంది. సో నేను అది చేశాను, నాకు కొన్ని అడ్వైసెస్ ఇచ్చారు, నేను ఆ సర్టిఫికేషన్స్ చేసి నాకు బిజినెస్ అనలిస్ట్గా ఉండాలని లేదు, కాకపోతే డేటా గవర్నెన్స్లో మారాలని ఉందని చెప్పి అక్కడ చెప్పాను. లక్కీగా అందులో ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ వాళ్ళు నాకు అడ్వైస్ ఇచ్చారు, సర్టిఫికేషన్స్ చేశా, అండ్ తర్వాత లాటరబ్ యూనివర్సిటీలో జాబ్ వచ్చింది. అండ్ హియర్ ఐ యామ్ టుడే. లాటరబ్ యూనివర్సిటీలో ఐ హావ్ బీన్ వర్కింగ్ యాజ్ డేటా గవర్నెన్స్ అండ్ డేటా క్వాలిటీ అనలిస్ట్. అప్పుడు నుండి 2022లో TCS వదిలేశాను, అప్పుడు నుండి ఇక్కడ చేస్తున్నాను. నెట్వర్కింగ్ ఈవెంట్స్ అటెండ్ అవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో చూసారు కదా. సో ఈ నెట్వర్కింగ్ ఈవెంట్స్ని నేను చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నా, కంపల్సరీ అటెండ్ అవ్వండి. మీకు ఏమి అవుట్కమ్ లేకపోయినా ఆ ఈవెంట్ నుండి ఏదో ఒక రోజు ఏదో ఒక పాయింట్ రియలైజ్ అవుతారు, అచ్చా ఆ రోజు ఆ ఈవెంట్లో ఇది నేర్చుకున్నా కదా అని మీ లైఫ్లో మీరు అప్లై చేయడం మొదలు పెడతారు. లేదా మీకు నచ్చచ్చు, అందులో నుంచి మీరేమి టేక్అవే లేకపోయినా మీకు నచ్చచ్చు ఆ ఈవెంట్. అలా మీరు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అటెండ్ అవుతా ఉంటే అనుకోకుండా మీ గ్రోత్ ఇలా ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. కంపల్సరీ అటెండ్ అవ్వండి. మీకు ప్రొఫెషనల్గా కాకపోయినా అందులో ఉండే వాళ్ళు కొంతమంది పర్సనల్గా కూడా ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఆ పర్సనల్ ఫ్రెండ్స్కి ఏదో ఒక రోజు జాబ్ వచ్చినప్పుడు వాడు మీకు హెల్ప్ చేయొచ్చు, లేదా ఆమె మీకు హెల్ప్ చేయొచ్చు. డెఫినెట్గా అటెండ్ అవ్వండి. ఇలా ఒక వెబ్సైట్ ఉంటుందని, ఇలా చేయొచ్చు అని చెప్పి ఎవరు చెప్పడు మీకు. సో ఈ వెబ్సైట్ ఫాలో అవ్వండి. ఇక్కడ మెల్బర్న్ రాబోయే వాళ్ళు లేదా ఆస్ట్రేలియా రాబోయే వాళ్ళు, మేబీ ఈ వెబ్సైట్ వేరే కంట్రీస్లో కూడా ఉండొచ్చు, డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో కమింగ్ అప్ నెక్స్ట్, నా PR జర్నీ. నా PRకి పాయింట్స్ ఎంత ఉన్నాయి నేను అప్లై చేసినప్పుడు, ఇంకా గవర్నమెంట్ ఎంత పాయింట్స్ అడిగింది అప్పుడు నాకు PR ఇవ్వడానికి, ఏమేమి స్టెప్స్ ఉంటాయి, నేను ఎలా ఫాలో అయ్యాని చెప్తాను. సో బేసిక్గా ఇక్కడ ఆస్ట్రేలియాలో మనం PR అప్లై చేసుకోవాలంటే 65 పాయింట్స్ అనేది మినిమం ఉండాలి ఫైల్ స్టార్ట్ చేయాలి అంటే. ఆ తర్వాత నాది అసెస్మెంట్ అథారిటీ బోర్డ్ ACS అంటే ఆస్ట్రేలియన్ కంప్యూటర్ సొసైటీ వాళ్ళు నా ఫైల్ మొత్తం అసెస్ చేసి నా స్కిల్స్ అంటే నా బ్యాచిలర్స్, నా మాస్టర్స్, నా PT లేదా IELTS ఎగ్జామ్, ఇందాక చెప్పిన ప్రాథమిక మాధ్యమిక నాటి ఎగ్జామ్ ఉంది కదా అది, అండ్ మాస్టర్స్ తర్వాత 1 year ప్రొఫెషనల్ ఇయర్ అని చెప్పి ఇంకో కోర్స్ చేస్తాము. ఆ ప్రొఫెషనల్ ఇయర్ అనేది కొంతమందికి హెల్ప్ అవుతుంది, కొంతమందికి హెల్ప్ అవ్వదు. నాకు టు బి ఆనెస్ట్ ఫ్రెండ్స్ బాగా పరిచయం అయ్యారు, అంతేగాని ప్రొఫెషనల్గా ఏమి హెల్ప్ అవ్వాలో ఏమి లేదు దానిలో నుంచి టేక్ అవే. నాకైతే జస్ట్ 5 పాయింట్స్ మీ PR ఫైల్లోకి యాడ్ అవుతాయి. కొంతమంది మంచి యూనివర్సిటీస్లో చేస్తారు ఆ ప్రొఫెషనల్ ఇయర్, వాళ్ళకి అక్కడ ప్లేస్మెంట్ హెల్ప్ అనేది దొరుకుతుంది. అలా జాబ్స్ ఎక్కి దాని ద్వారా భయంకరమైన అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను తప్పుగా చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ అది ప్రొఫెషనల్ ఇయర్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తాను. ఇదంతా క్లియర్గా మీరు చూసుకోవాలి అంటే కనుక ఇమిగ్రేషన్ వెబ్సైట్ లింక్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. అవి ఓపెన్ చేసి చూడండి. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం చాలా ఈజీ. నేను ఎలా అప్లై చేసుకున్నాను చెప్తాను. ఫస్ట్ 45 కంటే తక్కువ ఉండాలి మన ఏజ్ ఇన్విటేషన్ రావాలి అంటే. నెక్స్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో పీటీ లేదా ఐఎల్స్. నేను పీటీ రాసా. ఐఎల్స్ కంటే పీటీ చాలా ఈజీ. నేను మాస్టర్స్కి వచ్చే ముందు ఐఎల్స్ రాస్తే 6.5 వచ్చింది నాకు ఇండియాలో. అది యూనివర్సిటీ అడ్మిషన్కి చాలా అన్నారు. ఓకే అని చెప్పి అదే తీసేసుకున్నా. ఇక్కడ పిఆర్కి కావాల్సిన ఇంగ్లీష్ అయితే కనుక మనకి 9 ఉండాలి కంపల్సరీగా, లేదా 8 ఉండొచ్చు. 8 ఉన్నా సరే పిక్ అవుతుంది చాలా మందికి. 9 ఉంటే ఏంటంటే ఐఎల్స్ ఎగ్జామ్ లేదా పీటీ మీరు రాసేదానికి 20 పాయింట్స్ ఉంటాయి. ఆ 20 పాయింట్స్ వచ్చేస్తాయి. 8 ఉంటే 10 పాయింట్స్ వస్తాయి. అలానే మీరు ఏ ఆక్యుపేషన్లో ఉన్నారో దానిలో స్కిల్ అసెస్మెంట్ కావాలి. స్కిల్ అసెస్మెంట్ అంటే 2 రకాలుగా జరుగుతుంది ఇక్కడ మాకు. ఓన్లీ మీ ఎడ్యుకేషన్తో చేసుకోవచ్చు, లేదా మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో జాబ్ ఎక్స్పీరియన్స్ దాంతో చేసుకోవచ్చు. ఆ స్కిల్ అసెస్మెంట్ వచ్చేసి మన ఫస్ట్ స్టెప్ అనమాట పిఆర్కి. మీ స్కిల్స్ అసెస్మెంట్ చేస్తారు అండ్ ఓకే ఇతను రైట్ పాత్లో ఉన్నాడు, పిఆర్కి ఎలిజిబుల్ అవుతాడు ఇతను అని చెప్పి స్కిల్ అసెస్మెంట్ పాస్ చేస్తారు. అది పాస్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతారు. అది ఫెయిల్ చేస్తే అది పాస్ అయ్యేదాకా అప్లై చేస్తూనే ఉండాలి. అదేంటి టెక్నిక్స్ ఏం కావాలి మీకంటే కనుక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ని ఒకసారి రీచ్ అవుట్ అవ్వండి. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ వేరు, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ వేరు. సో అదొక డిఫరెన్స్, కీప్ ఇన్ మైండ్ ఆల్వేస్. అండ్ నెక్స్ట్ నాటి రాశాను, ఆ పాయింట్స్ వచ్చినాయి. అండ్ అప్లికేషన్ వేసుకునే టైంకి మనం సింగిల్ అయితే 10 పాయింట్స్ వస్తాయి. అదే సింగిల్ కాకుండా రిలేషన్లో ఉండి లేదా మ్యారీడ్ అయితే కనుక 10 పాయింట్స్లో 5 పాయింట్స్ కట్ ఆఫ్ అయిపోతాయి. అలా కూడా ఒక రూల్ ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ పాయింట్స్ నేను తెచ్చుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. మనం ముందు మన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక అప్లికేషన్ అయితే లాట్ చేయాలి. సో ఈ పాయింట్స్ అన్ని తెచ్చుకున్న తర్వాత అప్లై చేశాను. అండ్ ఆల్మోస్ట్ నాకు 1.5 years లేదా 2 years పట్టింది పిఆర్ రావడానికి చేతికి. స్కిల్ అసెస్మెంట్ ఫస్ట్ స్టెప్ అని చెప్పా కదా పిఆర్కి, అందులోనే నాకు బిస్కెట్ అయింది. ఫెయిల్ అవ్వలేదు, కాకపోతే నాకు రావడానికి 3 months పట్టింది. ఎందుకు? అప్పుడు నాకు టీసీఎస్ కంపెనీలో చేస్తున్నా. టీసీఎస్ కంపెనీ వాడు నాకు కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదు. ఏదైనా ఒక కంపెనీలో మీరు ఎంప్లాయ్ అయి ఉన్నప్పుడు మీకు రిఫరెన్స్ లెటర్ ఇవ్వడం ఆ కంపెనీ రైట్, అండ్ మీ రైట్ కూడా తీసుకోవటం. ఆ కంపెనీ వాడు ఇయ్యనన్నాడు, ఏమాత్రం కోఆపరేషన్ చేయలేదు. సో నేను ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ని అడిగాను, నాకేం జరిగింది, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి ఇంకొక టెక్నిక్ చెప్పాడు. అఫిడవిట్స్ కొన్ని ఉంటాయి, గవర్నమెంట్ ఫామ్ 18 ఫామ్ ఏదో ఉంటుంది, మొత్తానికి ఫామ్ నెంబర్. ఆ అఫిడవిట్ తీసుకో. అంటే ఏంటంటే కంపెనీ వాడు అఫీషియల్గా నీకు లెటర్ హెడ్ మీద ప్రింట్ చేసి ఇవ్వక్కర్లేదు. నీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో లేదా నీ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షి సంతకం పెట్టాలి. గౌతమ్ అనేవాడు ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, వాడి రోల్ ఇది, వాడి రెస్పాన్సిబిలిటీస్ ఇవి, పలానా డేట్ నుండి చేస్తున్నాడు, ఫుల్ టైం ఎంప్లాయీ అని చెప్పి ఒక అఫిడవిట్ మీద వాళ్ళు రాసి నా సైన్, ఇంకా నా కోసం ఎవరైతే సపోర్టింగ్ ఎవిడెన్స్గా ఉన్నారో వాళ్ళ సైన్స్ పెట్టాలి. అది పెట్టి ఇచ్చానమాట. అది పెట్టి ఇచ్చిన తర్వాత నా స్కిల్ అసెస్మెంట్ పాస్ అయింది. అది పెట్టి ఇచ్చిన తర్వాత కూడా వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అని చెప్పి అన్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే అఫిడవిట్ మీద చేత్తో పెన్తో సైన్ పెట్టారనమాట. నేను ఏదైతే అఫిడవిట్ టైప్ చేసి వాళ్ళ చేత సంతకం పెట్టించుకున్నానో అది ప్రింట్ చేసి డిజిటల్ సిగ్నేచర్ కాకుండా పెన్తో పెట్టారనమాట. అది ఇమిగ్రేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఆ పెన్ను కూడా బ్లాక్ ఇంక్తో పెట్టారు. నేను అది కలర్ జిరాక్స్ తీసి పెట్టా. బ్లాక్ ఇంక్ కాదు, బ్లూ ఇంక్ ఉండాలి అని చెప్పి అన్నారు ఫస్ట్. సరే ఇమిగ్రేషన్ వాళ్ళు బ్లూ ఇంక్ అన్నారు కదా అని చెప్పి నెక్స్ట్ బ్లూ ఇంక్తో పెట్టి ఇచ్చాను. అది కూడా వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అన్నారు. రిజెక్ట్ చేయాలా, ఇంకా నయం బతికిపోయా. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, మాకు డిజిటల్ సిగ్నేచర్స్ కావాలి అన్నారు. మళ్ళీ దాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి అడోబ్లో డిజిటల్ సిగ్నేచర్స్ తీసుకొని ఇంకా అప్పుడు సబ్మిట్ చేస్తే 3rd monthలో పాస్ అయ్యాను నేను. అక్కడ నాకు ఫస్ట్ స్టెప్పే లేట్ అయిపోయింది. ఆ లోపు వస్తుందా రాదా, రిజెక్ట్ అవుతుందా, నా దానిలో ఏమైనా ఫాల్ట్ ఉందా, నా ఎక్స్పీరియన్స్ వీళ్ళు జెన్యూన్ అనుకోవట్లేదేమో, ఎలా ప్రూవ్ చేసుకోవాలి వీళ్ళకి. సిడ్నీలో హెడ్ క్వార్టర్స్ ఉంది, కానీ నన్ను ఎంప్లాయ్ చేసుకుంది మెల్బర్న్లో. నా టీం అంతా ఇండియాలో ఉంటారు. ఇక్కడ ఓన్లీ డెలివరీ డైరెక్టర్ మాత్రమే ఉంటాడు. అంత పెద్ద ఆయన వెళ్ళి ఎలా ఈ పిఆర్ అప్లికేషన్ కోసం కదిలియాలి, ఈ క్వశ్చన్స్ అన్ని మైండ్లో వచ్చి టార్చర్ అనమాట ఫస్ట్ 3 months అయితే. ఆ తర్వాత నేను నాటి ఎగ్జామ్ ఫినిష్ చేసేసుకున్నాను. నాటి ఎగ్జామ్ కంటే కూడా ప్రిపరేషన్ చాలా టఫ్గా ఉంటుంది. ఎగ్జామ్ చాలా ఈజీగా అయిపోయింది నాకు. ఈ నాటి ఎగ్జామ్లో కూడా భయంకరమైన టెన్షన్ పడ్డాను. ఎవరికి అయి ఉండదు ఇంత ఎక్స్పీరియన్స్ అండ్ ఇంత లక్ కూడా ఉండదు ఎవరికి నాటిలో. అది ఏంటంటే నాటి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఆన్లైన్లో జరుగుతుంది. నేను తెలుగు స్పీకింగ్ పర్సన్ కాబట్టి తెలుగు ఎగ్జామ్ రాశాను. ఆ తెలుగు ఎగ్జామ్ ఎలా రాయాలంటే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ చెప్తారు. ఆ సాఫ్ట్వేర్లో మీరు లాగిన్ క్రియేట్ చేసుకొని అందులో ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి. అండ్ అలానే మీరు ఎగ్జామ్ ఏ రూమ్లో అయితే అటెండ్ అవుతున్నారో ఆ రూమ్ మొత్తం ఒకసారి మీరు ల్యాప్టాప్తో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ల్యాప్టాప్ కెమెరాతో చూపించాలి. ఆ రూమ్లో ఇంకెవరు లేరు నీకు హెల్ప్ చేయడానికి, ఇంకా చిట్స్ కానీ ఏం లేవు, నీ మెటీరియల్స్ ఏం లేవు అని చెప్పి అంతా చూపించాను. తర్వాత మన ఫోన్లో కూడా అదే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమంటారు. మన ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఆ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఆ అప్లికేషన్లో ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ అయిపోద్ది. ఇంకా మీరు అప్లికేషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తే ఎగ్జామ్ వ్యాలిడ్ కాదనమాట. ఇంకా మీరు కంప్యూటర్ డెస్క్ దగ్గర కూర్చుంటే మీకు వెనకాల ఫోన్ ఇక్కడ మీరు కూర్చుంటే ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి. ఆ ఫోన్ కెమెరాలో మిమ్మల్ని వెనకాల నుంచి చూస్తూ ఉంటారనమాట వేరే ఇన్విజిలేటర్. వీడి దగ్గరికి ఎవరు రావట్లేదు, వీడి నోట్స్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పి. అంత సెక్యూర్డ్గా జరుగుతుంది ఎగ్జామ్ అది. అప్పుడు నా దగ్గర నేను బీటెక్ నుంచి వాడుతున్న ల్యాప్టాప్ ఉంది, అదే తెచ్చుకున్నా. కొత్త ల్యాప్టాప్ కొనుక్కోలేదు. నా దరిద్రానికి 2.5 సంవత్సరాలు బాగా పనిచేసి నాటి ఎగ్జామ్ రాసే రోజే ల్యాప్టాప్ హ్యాంగ్ అయింది.
మినిమం రిక్వైర్మెంట్స్ ఇస్తారు, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ ఎగ్జామ్కి. అవన్నీ నేను నా ల్యాప్టాప్లో ఉన్నాయని చెప్పి ఎగ్జామ్ దానిలోనే అటెండ్ అయ్యా. ల్యాప్టాప్ హ్యాంగ్ అయింది, కానీ లక్కీగా సెక్యూరిటీ కెమెరా ఏదైతే ఉందో దానిలో వాళ్ళు నన్ను చూస్తూనే ఉన్నారు. ల్యాప్టాప్ హ్యాంగ్ అయినప్పుడు నేను దాన్ని రీసెట్ చేయడానికి ట్రై చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. సో ఆ సెక్యూరిటీ కెమెరాలో వాళ్ళు చూసి మళ్ళీ నా ల్యాప్టాప్ స్టార్ట్ అయిన తర్వాత నేను నా పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో దానిలో లాగిన్ చేశాను. లాగిన్ చేసి కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత జరిగింది ఇదంతా కూడా. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత జరిగితే ఎవరిని కాంటాక్ట్ చేయను మధ్యలో. ఆన్లైన్ ఎగ్జామ్లో ఎవరితో మాట్లాడేది? ఆన్లైన్ సపోర్ట్లో మాట్లాడితే ఓకే నీ ప్రాబ్లం జెన్యూన్ అని మాకు అర్థమవుతుంది, కెమెరాలో చూస్తున్నాం అన్నారు. అప్పుడు గుర్తొచ్చింది, అచ్చా నా వెనకాల కెమెరా ఉంది కదా, వీళ్ళు ఇందాక నుంచి చూస్తూనే ఉన్నారు, అమ్మయ్య నేను జెన్యూన్ అని వాళ్ళకి అర్థమైందిలే అని చెప్పని. అలా 2-3 సార్లు ట్రై చేసా, 2-3 సార్లు హ్యాంగ్ అయింది. వాళ్ళు లాస్ట్ ఛాన్స్ అని చెప్పి మెసేజ్ పెట్టారు, గౌతమ్ లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం నీకు, నువ్వు ల్యాప్టాప్ సరి చేసుకోగలిగితే చేసుకో, లేదంటే వెయిట్ పీరియడ్ ఉందన్నమాట. ఆ డేట్ నేను మిస్ అయిపోతే 6 months 7 months వెయిటింగ్ పీరియడ్ ఉంది మళ్ళీ ఆ ఎగ్జామ్ స్లాట్ నాకు దొరకడానికి. నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాము, ఈ రోజు దాటిపోతే కనుక మళ్ళీ నువ్వు ఆ వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేసి 7 months తర్వాత మళ్ళీ నువ్వు ఎగ్జామ్ బుక్ చేసుకోవాలన్నారు. ఇంకా నా వల్ల కాలేదు. నేను ఇంకా నా డెస్పరేట్ నీడ్ నేను ఆపుకోలేక నేనేం చేశానంటే, ఎదురింట్లో ఒక ఆసీ ఆయన ఉంటాడు, ఎదురింటికి వెళ్ళిపోయి తలుపు కొట్టేశా. ఆ ఆసీ ఆయన హెల్ప్ అడిగి, నేను ఇట్లా వీసా మీద ఉన్నాను, ఈ కంట్రీలో నేను వీసా అప్లై చేస్తున్నాను, ఇదే లాస్ట్ డేట్, ఎగ్జామ్ రాయాలని చెప్పి అడిగితే ఆయన పాపం ఏ మొహమాటం లేకుండా ఇంటికి పిలిచి ఆయన ల్యాప్టాప్ ఇచ్చి ఆ రూమ్లో వాళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని లోపలికి పంపించేసి నాకు ఎగ్జామ్కి ఆ రూమ్ వదిలేశాడనమాట. అసలుడే కానీ మహానుభావుడు. అలా ఫస్ట్ టైం ఒక ఆస్ట్రేలియన్ నాకు పరిచయం అయ్యాడు. ఆయన హెల్ప్ చేయకపోయి ఉంటే ఆ రోజు 7 months లేట్ అయ్యేది పిఆర్. ఈ పాటికి వచ్చేసేది, కాకపోతే 7 months లేట్గా వచ్చేదనమాట. అలా నాటి ఎగ్జామ్ సెకండ్ స్టెప్లో కూడా నాకు బిస్కెట్ అయింది. నేను అనుకుంటానే ఉన్నా, అమ్మా ఫస్ట్ స్టెప్ దొబ్బింది, అంటే ఫస్ట్ స్టెప్ ఇంత లేట్ అయింది, సెకండ్ స్టెప్ ఈ బిస్కెట్ అయింది, అసలు పిఆర్ వస్తుందా రాదా, నాకు జాబ్ చేసి అన్నీ తెచ్చుకున్న తర్వాత కూడా ఏంటిది నాకు అని చెప్పి. లక్కీగా ఆ సెకండ్ స్టెప్ ఒక్కటే ఇంకా నేను కష్టాలు ఫేస్ చేసింది. ఆ తర్వాత అంతా ఇలా 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 అయిపోయింది నాకైతే. అలా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత అప్లికేషన్ 2022 May 15th నేను అప్లై చేశాను. నాకు చేతికి పిఆర్ వచ్చింది 2023 July 27th. July 27th నాకు చేతికి పిఆర్ వచ్చింది. ఈ లోపు మిగతా స్టెప్స్ ఈఓఐ, ఆర్ఓఐ, ఇంకా ఇన్విటేషన్ తర్వాత ఫైనల్ పిఆర్ గ్రాంట్ రావటము, ఈ 1 year గ్యాప్ పట్టిందనమాట నాకు. అలా నా పిఆర్ జర్నీ అయితే అయ్యింది. పిఆర్ జర్నీలో నాకు హెల్ప్ అయింది ఏంటంటే, ఇక్కడ నాకు ఫస్ట్ జాబ్ ఏదైతే ఎక్కానో ఆ జాబ్లో 1 year ఎక్స్పీరియన్స్కి 5 points యాడ్ అయినాయి. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంగ్లీష్ ఎగ్జామ్ పాస్ అయ్యాను, తెలుగు ఎగ్జామ్ పాస్ అయ్యాను, మాస్టర్స్ తర్వాత 1 year కోర్స్ చేయాలని చెప్పాను కదా, అది చేశాను, మాస్టర్స్ ఉంది, బ్యాచిలర్స్ ఉంది, ఎలిజిబుల్ ఏజ్లోనే ఉన్నాను, సింగిల్గానే ఉన్నాను. సో అన్ని పాయింట్స్ వచ్చి నాకు పిఆర్ అయితే వచ్చేసింది అనమాట. ఇలా వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్ అంతా మీరు సాటిస్ఫై చేస్తే పిఆర్ జర్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మీలో చాలామందికి ఇంకో క్వశ్చన్ ఉండి ఉండొచ్చు, ఈ పిఆర్ ప్రాసెస్కి డబ్బులు ఎంత అవుతాయి అని చెప్పి. అంత ఇంట్రెస్ట్గా ఏం చూస్తున్నావే, బయట డాగీ వెళ్తుంది అందుకని చెప్పి చెప్పే కదా, ఎర్లీ మార్నింగ్ వీడియో చేస్తున్నా అని చెప్పి. బయట డాగీస్ అన్నీ వాకింగ్కి వెళ్తున్నాయి, అందుకని చెప్పి వాళ్ళందరిని చూస్తూ ఉంటుంది, రోజు ఇది బయట ఆడుతూ ఉంటుంది. ఈ టైంకి మీరు అనుకోనంత ఖర్చు అవుతాయి. అసలు ఎంత అవుతుందా అని ఎక్స్పెక్ట్ చేయం. ఆల్మోస్ట్ $10,000-12,000 అవుతాయి. ఇది మీరు అన్నీ కరెక్ట్గా చేసుకుంటే, ఇంగ్లీష్ ఎగ్జామ్ 4-5 సార్లు రిపీట్ ఇవ్వకుండా ఒకసారిలో పాస్ అయిపోయి అన్నీ చేస్తే 10,000 ఎంత అవుతాయి అంటే 5 లక్షలు అవుతాయి. మాస్టర్స్కి మళ్ళీ ఒక 40 లక్షలు పెట్టాము. ఆ తర్వాత మళ్ళీ ఈ పిఆర్ ప్రాసెస్కి ఇంకో 5 లక్షలు. అప్లికేషన్కి 5,000 ఉంటుంది. అండ్ ఈ మధ్యలో ఇంగ్లీష్ ఎగ్జామ్, నాటి ఎగ్జామ్, ఈ 1 year పిఆర్ కోసం పీవై అనే కోర్స్ చేశానని చెప్పాను కదా, వాటికి అప్లికేషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ 11,000 to 12,000 అయింది నాకైతే. నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ 2 సార్లు రాసా. ఒక్కొక్క ఇంగ్లీష్ ఎగ్జామ్ $380 $400 ఉంటుంది. అండ్ నాటి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి $800 $900 ఉంటుంది. అండ్ ఈ 1 year కోర్స్ ఏదైతే చేశానో 5 points కోసం పిఆర్కి, అదైతే $11,000 ఆ 1 year కోర్స్ ఫీజు. బయట గ్రే హౌండ్ వెళ్తుంటే అరుస్తుంది బండిది. అలా ప్రతి స్టెప్లో మీకు అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క ఫీజు కట్టాలి గవర్నమెంట్కి, మన అప్లికేషన్ ఫీజు. ఈ పిఆర్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఆస్ట్రేలియన్ సిటిజన్ కూడా అవ్వచ్చు. ఆస్ట్రేలియన్ సిటిజన్ అవ్వాలంటే ఆల్రెడీ ఆస్ట్రేలియాలో 4 years ఉండాలి. అండ్ పిఆర్ మీద అడిషనల్గా 1 year ఉండాలి. మొత్తం ఓవరాల్ 5 years ఇంక్లూడింగ్ 1 year పిఆర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. సిటిజన్షిప్ వస్తే ఇండియన్ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసేయాల్సి వస్తుంది. అండ్ ఓసీఐ అప్లై చేసుకొని, అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆ పర్మిట్తో మనం ఇండియా రావాల్సి వస్తుంది. ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ వస్తుంది. మీరు ఇంకా వరల్డ్ ట్రావెలర్ అవ్వాలి, నాన్ వెజ్ నాన్నలాగా అనుకుంటే ఇంకా అప్పుడు ఈ పాస్పోర్ట్ యూజ్ అవుతుంది. వీసాలు లేకుండా చాలా కంట్రీలు తిరగచ్చు. మన ఇండియన్ పాస్పోర్ట్తో కూడా వీసాలు లేకుండా చాలా కంట్రీస్ వెళ్ళొచ్చు. కాకపోతే వేరే వీసా ఉన్న కంట్రీస్కి వెళ్ళాలన్నా అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది, 1 వారం లేట్ అవ్వచ్చు అంతే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ వీసా ఏంటంటే, ఇక్కడ ఎంప్లాయర్ స్పాన్సర్డ్ వీసా అని ఉంటుంది. 189 అంటే డైరెక్ట్ పాత్వే ఉంటుంది. అండ్ 190 అంటే స్టేట్ స్పాన్సర్షిప్ ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్గా ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ఇండియా నుండి వర్క్ ఎక్స్పీరియన్స్తో ఆన్ సైట్ ప్రాజెక్టులో వచ్చేవాళ్ళు
కొంతమంది వాళ్ళకి కంపెనీస్ వాళ్ళే హెల్ప్ చేస్తారు. వీళ్ళకి ఎంప్లాయీ స్పాన్సర్డ్ స్ట్రీమ్లో పిఆర్ వచ్చేస్తుంది. నేను అప్లై చేసుకుంది 190. విక్టోరియన్ గవర్నమెంట్ నాకు వీసా స్పాన్సర్ చేసింది. అంటే వీళ్ళు నాకు 5 పాయింట్స్ అడిషనల్గా ఇస్తారు, నేను ఆ స్ట్రీమ్లో అప్లై చేసుకున్నా కాబట్టి. సో నాకు అది ఇంకొక 5 పాయింట్స్ అడిషనల్గా యాడ్ అయినాయి. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది నా ఐటీ జాబ్ జర్నీ అండ్ నా పిఆర్ జర్నీ. వినడానికి ఏం మ్యాటర్ లేనట్టుగా లేదా అంత కష్టం పడలేదుగా నువ్వు అన్నట్టు అనిపించచ్చు చాలామందికి. కానీ ఆ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, మీరు వచ్చిన ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన మూమెంట్ దగ్గర నుంచి పిఆర్ చేతికి వచ్చే మూమెంట్ దాకా ఆ వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయడం చాలా కష్టం. అండ్ ఈ లోపు మీకు ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, ఎగ్జాస్ట్ అయిపోతారు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేదాకా. ప్రతి ఒక్కళ్ళు పిఆర్ అదే ఎయిమ్గా పెట్టుకుని వస్తారు. ఎందుకు అది ఎవరికి తెలియదు ఫేస్ చేసేదాకా. ఎందుకంటే ఒకప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, పిఆర్ లేకుండా జాబులు వచ్చాయి కాదు. జాబులు రావాలి, ప్రాపర్గా సెటిల్ అవ్వాలి అంటే, లేదా మీకు పెళ్ళి అవుతుంది, మీ స్పౌస్ని తీసుకురావాలి అంటే పిఆర్ ఉంటే మంచి జాబ్స్ వస్తాయి, పిఆర్ ఉంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీ ఫీల్డ్ జాబ్స్ మీరు రాకపోయినా వేరే ఏ జాబ్ అయినా సరే వీసా రెస్ట్రిక్షన్స్ లేకుండా చేసుకోవచ్చు. అండ్ అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ రావాలంటే వాళ్ళని స్పాన్సర్ చేసి మీరు మీ అప్లికేషన్లో కో అప్లికెంట్స్కి యాడ్ చేయొచ్చు. ఇంకా మీ పిల్లలకి చైల్డ్ కేర్లో బెనిఫిట్స్ కానీ ఇవన్నీ చాలానే ఉంటాయి. అందుకని చెప్పి లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ని మైండ్లో పెట్టుకొని పిఆర్ అని చెప్పి కాన్సన్ట్రేట్ చేస్తారు మన వాళ్ళు. ఇంకా మనం ఇండియాలో ఐటీ జాబ్ చేయడానికి, ఆస్ట్రేలియాలో ఐటీ జాబ్ చేయడానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో పర్క్స్ వేరు. అంటే ఇండియాలో మనకి ఫ్యామిలీకి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆస్ట్రేలియాలో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో చేస్తే తప్ప వేరే కంపెనీస్లో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయరు. ఇక్కడ ఆస్ట్రేలియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం మ్యాండేటరీ కాదు ఎంప్లాయర్స్కి, అందుకని చెప్పి చాలామంది చేయరు అనమాట. అది కాకుండా వేరే హెల్త్ కేర్ కాకుండా వేరే ఇండస్ట్రీస్లో చేసే వాళ్ళకి కొన్ని అడిషనల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. కొన్ని ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ రావటము, లేకపోతే కొన్ని కంపెనీస్ మాత్రమే స్టాక్స్ ఇస్తాయి వాళ్ళ కంపెనీస్వి. హెల్త్ కేర్లో చేసే పని అయితే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో కొంచెం డిస్కౌంట్స్ ఇస్తారు, ఫుల్గా ఇవ్వరు కానీ ఫ్రీగా డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి డిఫరెన్స్ ఇండియాకి ఆస్ట్రేలియాకి ఈపీఎఫ్, ఎంప్లాయర్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు కదా. మనకి ఇండియాలో 12% అట్లా నార్మల్గా కాంట్రిబ్యూట్ చేస్తారు ఎంప్లాయర్స్ అయితే. ఇక్కడ ఆస్ట్రేలియాలో మినిమం వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సింది 11%, హైయెస్ట్ అయితే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో 17% ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఆ ఫండ్స్ని మాకు సూపర్ యాన్యువేషన్ అంటారు. ఆ సూపర్ యాన్యువేషన్ని మేము రిటైర్మెంట్ ఏజ్లో మాత్రమే యూటిలైజ్ చేసుకోగలుగుతాము, ఆ లోపు డ్రా చేసుకోలేము. కోవిడ్ అప్పుడు మాత్రం ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చారు, ఫైనాన్షియల్ హార్డ్షిప్ వచ్చింది కాబట్టి అందరికప్పుడు సూపర్ యాన్యువేషన్లో ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో అంత బ్యాలెన్స్ తీసుకొని వాడుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. నార్మల్గా మీరు కంట్రీ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇంకా తిరిగి రారు అనుకుంటే కనుక ఆ బ్యాలెన్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు కూడా దానికి కూడా ట్యాక్స్ పెడతారనమాట, ఎంతో ట్యాక్స్ మార్జిన్ ఉంటుంది, ఆ మార్జిన్ కట్ చేసుకొని మిగతా డబ్బులు మీకు ఇస్తారు. ఇంకా యాన్యువల్ లీవ్స్, పెయిడ్ హాలిడేస్ విషయానికి వస్తే సేమ్ ఇండియాలో లాగా ఇక్కడ కూడా ఉంటాయి, ఇంకా ఇక్కడ కొన్ని ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇక్కడ మెటర్నల్ లీవ్స్కి అయితే కనుక వైఫ్ కుక్కలకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే హస్బెండ్కి కూడా చాలా సపోర్టెడ్ లీవ్స్ అయితే దొరుకుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అయితే కనుక వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇక్కడ 40 hours per week అయితే ఫుల్ టైం వర్క్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా అప్ టు యూ, మీరు వర్క్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, లేదంటే వాళ్ళు ఏం పుష్ చేయరు. ఇంకొకసారి మీరు మరీ సీనియర్ పొజిషన్లో ఉంటే తప్ప ఇఫ్ యువర్ పొజిషన్ డిమాండ్స్ దెన్ అది వర్క్ చేయక తప్పదు. అలా చేయాల్సి వస్తే ఓవర్ టైం చేసినందుకు 1.5 times or 2 times అడిషనల్గా పే చేస్తారు మనకి శాలరీలో. యాన్యువల్ శాలరీ అయితే కనుక మీది ఆ పేమెంట్ ఏముండదు. అదే మీరు కాంట్రాక్టర్ అయ్యి లేకపోతే ఫిక్స్డ్ యాన్యువల్ ప్యాకేజ్లో లేకపోతే అవర్లీ రేట్ అలా ఉంటే కనుక కంపల్సరీ 1.5 లేదా 2 times పే చేస్తారు. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఇక్కడ నోటీస్ పీరియడ్. ఇండియాలో మనకి దాదాపు 4 weeks నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఫస్ట్ జాబ్ టీసీఎస్లో చేసేటప్పుడు 4 weeks ఇవ్వాల్సి వచ్చింది నోటీస్ పీరియడ్. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ 2 weeks మాత్రమే, అన్లెస్ వాళ్ళ కాంట్రాక్ట్లో స్టేట్ అయితే తప్ప. డిస్క్రిమినేషన్కి చాలా స్ట్రాంగ్ లాస్ ఉంటాయి. ఇప్పుడు లెట్సే ఎవరిదో ఎందుకు నాదే ఎగ్జాంపుల్, టీసీఎస్లో వర్క్ చేసేటప్పుడు మన ఇండియన్ వర్కింగ్ స్టైల్కి ఇక్కడ వర్కింగ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా టీం మొత్తం వెస్ట్ బెంగాలీస్, నేను ఒక్కడే ఆంధ్ర వాడిని ఆ టీంలో, తెలుగుడిని ఆడుకునేవాళ్ళు. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. ఇక్కడ ఆన్ సైట్లో నేను ఒక్కడే ఉన్నా కదా క్లయింట్ దగ్గర అని చెప్పేసి క్లయింట్ టైమింగ్స్లో వర్క్ చేయాలి. అలా అని చెప్పి మన వాళ్ళు ఇండియాలో లాగిన్ అయిన తర్వాత వాళ్ళ టైమింగ్స్లో కూడా వర్క్ చేయాలి. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే midnight 12 అయ్యేది నాది ఒక్కొక్కసారి లాగౌట్ చేయడానికి, అంతసేపు పట్టేది. అలాంటివన్నీ కూడా ఇక్కడ నాట్ అలౌడ్ అనమాట. మన ఇండియన్ టీమ్స్ ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్ కాబట్టి అలా వర్క్ అవుతుంది. అదే ఇక్కడ చేయాల్సి వస్తే అవసరం ఉన్న ఆ 1 గంట సపోర్ట్లోకి వెళ్ళమంటారు అండ్ ఆ 1 గంటకి అడిషనల్ పే కూడా ఇస్తారు. అండ్ ఎవరైనా ఏమన్నా మనకి ప్రమోషన్స్ అప్పుడు కానీ లేకపోతే ప్రాపర్ సపోర్ట్ లేకపోయినా, కంపెనీలో హెరాస్మెంట్ కానీ ఏ రకమైన డిస్కంఫర్ట్ కలిగించినా సరే వర్క్ ఫోర్స్కి మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుంది. ఇండియాలో చేయొచ్చు బట్ ఎనీ బెనిఫిట్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. మన వాళ్ళు చాలా టాక్సిక్ కల్చర్లో ఉంటారు. అండ్ ఇక్కడ ఇండియన్ బేస్డ్ కంపెనీస్తో వస్తే శాలరీస్ చాలా 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 తక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు లోకల్ ఆస్ట్రేలియన్ కంపెనీస్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు శాలరీస్ విషయానికి వస్తే మీ పొజిషన్ని బట్టి, మీ స్కిల్స్కి ఉన్న డిమాండ్ని బట్టి ఉంటుంది. ఓవరాల్ డిఫరెన్సెస్ అయితే ఆస్ట్రేలియాకి ఇండియాకి ఏది బెటర్ అని అడిగితే కనుక, ఇండియాలో స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్షన్స్తో కెరియర్ గ్రోత్ అనేది టెక్నికల్గా చాలా ఫాస్ట్గా పెంచుకోవచ్చు. బట్ ఆస్ట్రేలియాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంకా లైఫ్ స్టైల్ చాలా పీస్ఫుల్
అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి. ఏ స్ట్రెస్ ఉండదు అనమాట. జాబ్లో బిజీ ఉన్నంత వరకు అంతే. 9 to 5 తర్వాత అది ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. మీరు ఆ జాబ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వర్క్ చేయాల్సి వస్తే ఎంతసేపు అడుగుతారు, ఐ యూ రియలీ కంఫర్టబుల్ టు వర్క్, ఐ యూ హ్యాపీ టు వర్క్ అని. దే ఆర్ లైక్ జెన్యున్లీ కన్సర్న్డ్ అబౌట్ యూ. అలా ఉంటుంది అనమాట. నాకు కాఫీ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి ఫిల్టర్ కాఫీలు చేసుకునేంత టైం ఉండదు కాబట్టి నేను జస్ట్ పాలు కాగబెట్టుకొని దీనిలో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకొని షుగర్ వేసుకొని తాగేస్తా. సో ప్రస్తుతానికి నా కెమెరా ఆటో ఫోకస్లో ఉంది. నేను ఇటు వెళ్తే అటు తిరుగుతుంది. సో కింద కొంగి మరీ చూపిస్తున్నా మీకు. ఎవరైనా ఇండియా వెళ్తే ఫాస్ట్ ఫుడ్ తింటామో లేదా ఏదో ఒకటి చేస్తారు. నేను ఇండియా వెళ్తే ఫస్ట్ టైం ఫిల్టర్ కాఫీ తాగాలనిపిస్తుంది ఈసారి. పర్లా, నాట్ బ్యాడ్ అయినా ఏం చేయలేం. షుగర్ అడిషనల్గా వేసుకోవటమే. కాఫీ తాగుతుంటే ఇంకో మాట గుర్తొచ్చింది. ఇక్కడ కాఫీ కల్చర్ చాలా 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 ఇంపార్టెంట్. కాఫీ అలవాటు లేకపోయినా సరే కాఫీ క్యాచప్కి వెళ్దామా అంటే నో చెప్పకూడదు. అది కొంచెం వాళ్ళ ఫేస్ మీద కొంచెం రూడ్గా మాట్లాడినట్టు అనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కాఫీ అనేది లేకపోతే వాళ్ళ రోజు అనేది స్టార్ట్ అవ్వదు. సో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కాఫీ క్యాచప్స్ అనేవి చాలా రెగ్యులర్గా ఉంటాయి. ఒక మీటింగ్ తర్వాత ఇంకో మీటింగ్కి ఒక 10 minutes గ్యాప్ ఉన్నా వెళ్ళిపోతారు. బిల్డింగ్స్ కిందనే చాలా కెఫేస్ ఉంటాయి. ఆ కెఫేస్కి అయితే వెళ్ళిపోతారు కంపల్సరీ. అండ్ ఇంకో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మన దగ్గర మేనేజర్ మనకి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఆయన రూమ్లోకి కానీ ఆయన క్యాబిన్ లేదా వాళ్ళ సపరేట్ సెమినార్ హాల్ ఏదో ఒకటి బుక్ చేసుకొని అక్కడికి వెళ్తాము. అక్కడ షెంటింగ్ ఇస్తారు మనకి. ఇక్కడ అలా కాదు. నీట్గా కాఫీ క్యాచప్కి తీసుకెళ్ళి కంపెనీ బడ్జెట్తోనే కాఫీకి పే చేసి ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు మనకి. అది మంచిదైనా బ్యాడ్ అయినా సరే, ఇంప్రూవ్ చేసుకోవాల్సిందైనా సరే, అంత ఇంపార్టెంట్ కాఫీస్లో లైఫ్ నిలబడిపోతే అట్లానే లైఫ్ కూలిపోతాయి కూడా. అంత పెద్ద డెసిషన్స్ అన్నీ కెఫేస్లో జరుగుతూ ఉంటాయి. మీరు కెఫేలో ల్యాప్టాప్ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు చూస్తే కనుక. అక్కడి నుంచి కదలరు. అదే చాలామంది కంఫర్టబుల్ ప్లేస్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కొంతమంది ఆఫీస్లో ఎవరు లేకపోతే సిటీ దాకా వచ్చి కెఫేల్లో కూర్చొని చేసుకుంటారు. అన్లెస్ వాళ్ళ కంపెనీ పాలసీస్ పబ్లిక్లో మీరు వర్క్ చేయకూడదని ఉంటే తప్ప. సో ఇది నా ఎక్స్పీరియన్స్. ఇలా మీకు దీనిలో ఏమన్నా యూజ్ అయితే అందరికీ షేర్ చేయండి. కొత్తగా రాబోయే స్టూడెంట్స్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మేబీ నేను చెప్పిన నెట్వర్కింగ్ ఈవెంట్స్ లేదా ఈ పిఆర్ టిప్స్ ఏదైతే ఉన్నాయో ఇవి హెల్ప్ అవ్వచ్చు వాళ్ళకి. ఇంకా మీకు అడిషనల్ డౌట్స్ ఏమైనా ఉంటే ప్రాపర్ పాత్వే గురించి, అవి నేను కన్సల్టెంట్ని కాదు కాబట్టి నేను నా ఫీల్డ్కి మాత్రమే సంబంధించిన అడ్వైస్ ఇవ్వగలుగుతా. నేను ఇప్పుడు దాకా చెప్పింది కూడా మీకు ఇప్పుడు అప్లై అవ్వకపోవచ్చు, ఎందుకంటే రూల్స్ అన్నీ మారిపోయినాయి. ఒక ప్రాపర్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ని డబ్బులు ఖర్చు పెట్టైనా సరే కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే అడ్వైస్ మేము ఇవ్వలేము నార్మల్గా. సో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా యూజ్ అవుతుంది నాకు, అండ్ రాబోయే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.